హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సిమ్రాజాయ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. అందులో మేము కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట. ఈరోజు నా వాయిస్ ఏంటి ఇంత ఇదిగుంది, సంతోషంగా ఉందని అనుకుంటున్నారా? ఏం లేదండి, ఈరోజు మా ఇంటి గృహప్రవేశము. కానీ సింపుల్గా చేయాల్సి వచ్చిందండి. మేము ఒకటి అనుకుంటే ఒకటైందండి. అందరు అంటారు కదా, మనం ఒకటి అనుకుంటే దేవుడు ఒకటి తలుస్తాడు అని. మాకు ఇలా చేయడానికి రీజన్ ఏంటంటే, మాకు ముహూర్తాలు లేవండి. అంతకు ముందు రోజు బక్రీద్కి వెళ్ళాం కదా ఇంటికి. సో ఆ నెక్స్ట్ డే అనమాట ఇది. బక్రీద్ అయిందో లేదో ఆఫ్టర్నూన్ నుంచి మేము స్టార్ట్ అయ్యి ఇంటికి వచ్చి ఆ నెక్స్ట్ డే ఇది. ఎందుకంటే ముహూర్తం లేదండి, 7:44 నుంచి 7:55 ముహూర్తం అని చెప్పారు. అసలు ఏమి హడావిడిగా అయిపోయింది. మొత్తం ఆ నైట్కి నైట్ అరేంజ్ చేసుకున్నాం అనమాట. సో అందుకని ఇట్లా సింపుల్గా చూపిస్తున్నాను మీకు. మొత్తం నేను హోమ్ టూర్ అనేది మొత్తం అయిపోయిన తర్వాత ఒకరోజు మీతో షేర్ చేసుకుంటాను, ఓకేనా? ఇప్పుడు అసలు విషయానికి వచ్చేస్తే, ఇక్కడ ఉంది మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్ అండి. ఎవరైనా సరే ఇంట్లో ఆడపిల్లలే పాలు పొంగించాలి కదా, అందుకని మేము మా ఆపని పిలిచాం అనమాట. మా ఆప అంటే మా హస్బెండ్కి మా 7 మెంబర్స్ అండి. 7 మెంబర్స్ అని ఎందుకు అంటున్నానంటే, మా ఇంట్లో మా 5 మామయ్య గారులు అని చెప్పాను కదా, ఐదుగురు పిల్లలు ఒకేలా కలిసి ఉండేవాళ్ళండి, ఈక్వల్గా. అంటే మొన్న నేను చెప్పాను కదా ఫ్యామిలీ అంటే ఇట్లా ఉంటుందని, అట్లా అందరూ కలిసి ఉండేవాళ్ళు కాబట్టే ఇప్పటి వరకు కూడా వాళ్ళ రిలేషన్ అట్లా కంటిన్యూ అవుతూనే ఉందండి. ఇక్కడ ఉన్న ఆప మా హైదరాబాద్లో మాకు అవైలబుల్గా ఉన్నారండి ఈ ఆప. ఎందుకంటే మేము ఆ నైట్కి నైట్ కాల్ చేసాము. మిగతా వాళ్ళందరూ ఊర్లో ఉన్నారనమాట. పాపం వాళ్ళు రావటానికి మేము పిలవలేదు కూడా, చెప్పలేదు. ఎందుకంటే అసలు మాకు కుదరలేదండి. మా ఆప దగ్గర ఉన్నారు కాబట్టి మా ఆపకు చెప్పాము. అయినా వాళ్ళు, నాకు తెలిసి వాళ్ళు ఇక్కడ లేకపోయినా ఇట్లా బ్రదర్ ఇల్లు కొనుక్కున్నాడు అంటే వాళ్ళ బ్లెస్సింగ్స్ మాతో ఉంటాయని 100కి 100% మేము నమ్ముతామండి. సో మేము అంత ఏమనుకోలేదు కాబట్టి మా ఆపని పిలిచాము. మా ఆప వచ్చారు. అనుకున్నది అనుకున్నట్లు జరిగింది. ఇంకా మన విషయానికి వచ్చేస్తే, ఈరోజు మా ఇంటి గృహప్రవేశం కదా, ఇది సింపుల్గా అయిపోతుందండి. ఫస్ట్ గంధం పసుపుతో స్టార్ట్ చేశారనమాట మా ఆప. ఎవరైనా అలానే స్టార్ట్ చేస్తారు. మాలో అంటే హిందూ సాంప్రదాయం ప్రకారం కుంకుమ యాడ్ చేస్తారు. మాలో గంధం అండి, మెయిన్ గంధంతో స్టార్ట్ చేశారనమాట. గంధం పసుపు అవన్నీ ట్రెడిషనల్గా చేయాలని అనుకున్నామండి. మా హస్బెండ్కి ఇష్టం ఇట్లా ట్రెడిషనల్గా చేయటం. ట్రెడిషనల్గా అంటే కింద ఫాయిల్ వేసామండి. ఫాయిల్ వేసి దాని లోపల ఇసుక అది రాళ్ళు పెట్టి చేసామన్నమాట. మీరు మళ్ళీ అనుకోవచ్చు వేడి వస్తుంది కదా అది ఇదని. ట్రెడిషనల్గా పొంగిస్తే మంచిది అని చెప్పి మా హస్బెండ్కి అనిపించింది. ఎందుకంటే తను 2 months నుంచి స్ట్రగుల్ పడుతున్నారండి. ఈ ఇల్లు అనుకున్న దగ్గర నుంచి తను చాలా టెన్షన్ పడుతున్నారు. నేనన్నా కొంచెం రిలాక్స్గా ఉన్నా కానీ తను చాలా టెన్షన్ పడుతున్నారు. అవుతుందా అవదా? ఎందుకంటే ఒక ఇల్లు విషయంలో పెద్దవాళ్ళు అంటారు కదా, ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అని ఊరికే అనరండి. అట్లా మా విషయంలో అది మాకు అయింది. ఎందుకంటే ఒకటి అనుకుంటే ఒకటికి 10 రూపాయలు అవుతుంది, ₹1,00,000 అనుకుంటే 5 లక్షలు అనుకున్నది అయినట్లు అవదు కదా ఎవరికైనా. మధ్యలో ట్విస్ట్లు ఉంటాయి కదా. కానీ ఆ ట్విస్ట్లన్నీ దాటుకొని ఇక్కడ వరకు వచ్చామంటే దానికి మా ఫ్రెండ్స్ అందరికీ, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. నేను ఫస్ట్ ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాలనుకుంటే, నాకు ఈ లైఫ్ ఇచ్చినందుకు మా పేరెంట్స్కి థ్యాంక్స్ అండి. నెక్స్ట్ అస్సలు థ్యాంక్స్ ఎవరికి చెప్పాలంటే మా అత్తయ్యకి, మా మామయ్యకి చెప్పాలండి థ్యాంక్స్. మా మామయ్యకి కూడా చాలా చాలా థ్యాంక్స్ పుప్ప మాకు ఈ హెల్ప్ చేసినందుకు. అంటే అందరూ అనుకోవచ్చు మనీ ఇచ్చారని చెప్పి ఇట్లా అంటున్నారని. అది ఎవరింట్లోనే ఉంటాయండి అవి బాధ్యతలు. ఇక వాళ్ళ పిల్లలు ఉన్నారంటే బ్లెస్ చేయడానికైనా, వాళ్ళు ఎదుగుతున్నారంటే చేస్తారు. కానీ నేను థ్యాంక్స్ ఎందుకు చెప్పానంటే, ఇంట్లో వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు. కానీ నేను ఎందుకు చెప్పానంటే, నాకు 5 మామగారులండి, మా మామగారితో కలిపి. ఆ 5 కూడా మాకు ఏదన్నా డౌట్ ఉంది, ఇట్లా ఫైనాన్షియల్గా ఇట్లా ప్రాబ్లం వచ్చింది అది ఇదనంటే మాకు తోడుగా ఉన్నారండి. మా పెద్ద మామగారికి, మా మామగారికి చాలా 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 థ్యాంక్స్ అండి. మిగతా మామగారికి కూడా చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే మాకు ఏదైనా ఇట్లా భయం అనిపిస్తుంది, ఇట్లా డబ్బులు అందుకోవట్లేదు, ఓనర్ ఇట్లా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, అది ఏదన్నా అంటే రిజిస్ట్రేషన్ అవ్వచ్చు, బ్యాంక్ పర్పస్ అవ్వచ్చు, ఇప్పుడు మనీ అనుకున్న టైంకి అందకపోవచ్చు. అట్లాంటి సలహాలన్నీ కూడా మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అంటే ఫోన్ చేసి ఇట్లుంది అట్లుందని అంటే వాళ్ళు వెంటనే మాకు సజెషన్ ఇవ్వటము, లేకపోతే ఫైనాన్షియల్గా మేము ఇస్తాము, మేము అనుకున్నాం ఏం కాదని మాకు సపోర్ట్ ఇవ్వటం మాకు చాలా ప్లస్ అయిందండి. ఎందుకంటే వాళ్ళే లేకపోతే ఆ సలహాలు కానీ అది కానీ లేకపోతే ఇక్కడ దాకా వచ్చేవాళ్ళం కాదేమో. ఎందుకంటే అప్పట్లో ఉన్న వాళ్ళకి ఉన్న ఓపిక, వాళ్ళ ఆలోచన ఇప్పట్లో ఉన్న మన జనరేషన్లో 100కి 100 ఎవ్వరికీ లేదండి. ఆ ఓపిక, ఆ ఆలోచించే విధానం ఇప్పుడున్న పిల్లలు నాతో సహా ఎవ్వరికీ లేదండి. వాళ్ళు ఉన్నారు కాబట్టి వచ్చింది. ఎందుకంటే ఇప్పుడున్న మన జనరేషన్లో ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే వదిలేద్దాము, ఇది మధ్యలో ఆపేద్దాము, ఏదో ఒకటి చేసేసి ఆపేద్దాం అది ఇదని ఉంటుంది. కానీ వాళ్ళకి అట్లా కాదండి. ఒకటి స్టార్ట్ చేశారంటే అది ఎట్లయినా ఎండ్ అవ్వాల్సిందే.
అది ఏదైనా చేసి ఎండవలసింది అని చేశారు కాబట్టి వాళ్ళు ఆ స్టేజ్లో ఉన్నారు. అట్లానే వాళ్ళని నమ్మి మేము వాళ్ళ సలహాలు తీసుకుని ఇక్కడ దాకా వచ్చామండి. అందుకని నేను అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. ఎవరైనా హర్ట్ చేసి ఉంటే, బాధ పెట్టుంటే సారీ అండి. ఓకేనా? ఇదిగోండి, ఇంకా మొత్తానికైతే ఇంట్లోకి పసుపు, గంధం అవన్నీ రాసాము. మా ఆప ప్రతి గుమ్మానికి కూడా గంధము, పసుపు అవన్నీ యాడ్ చేసి, అది మీరు చూసారు కదా బౌలు, దానికి గంధం పసుపు రాసేసి అది ఆన్ చేసి పెట్టి పాలు కూడా పోసారండి. పాలు పోసి ఇప్పుడు బియ్యం కూడా వేశారు. మా అత్తయ్య హెల్ప్ చేస్తారండి. ఎక్కడైనా సరే మా అత్తయ్య వంట విషయం వచ్చిందంటే మ్యాక్సిమం 100కి 200% హెల్ప్ చేస్తారు. ఎందుకంటే వంటల్లో ఎక్స్పీరియన్స్ అండి, బాగా చేస్తారు, ఏదైనా బాగా చేస్తారు. కాబట్టి కొంచెం అదొక ధైర్యం. పక్కన ఉన్నారు అంటే చెప్తారు మనకి. ఎవరూ లేనిది మనం కూడా చేయలేం కదండి. ఎవరు సపోర్ట్ లేకుండా నేను తోపు, నేను తురుమంటే కూడా ఎవరి వల్ల అవ్వదు. ఎవరికైనా సరే వెనకాల బ్యాక్ బోన్ అనేది ఎవరైనా ఉండాలండి. నేను అందుకనే చెప్తున్నాను. అది వంట అయినా అవ్వండి, ఏదైనా అవనియండి. ఇప్పుడు మా అత్తయ్యకి వంట వచ్చు కాబట్టి మాకు అది ప్లస్. ఇప్పుడు మాకు అది ప్లస్ అయింది కాబట్టి అక్కడ నుంచి నేను అక్కడ వేరే పనులు చూసుకున్నా కానీ మా అత్తయ్య వచ్చి అక్కడ మా ఆపకు చెప్తున్నారు అనమాట. ఇట్లా చేయాలమ్మా, అట్లా చేయాలమ్మా అని మా ఆపకు చెప్తున్నారు. మా ఆప కూడా చేస్తుంది అనమాట. ఇదిగోండి మా బాయిజాన్ వచ్చారు. మీకు మొన్న ఆల్రెడీ బిఫోర్ వీడియోలో చూపించాను కదా, నేను ఒకరోజు మా పుప్పి వాళ్ళ ఇంటికి వెళ్తుందని చూపించాను కదా. అక్కడ వాళ్ళ పుప్ప అనమాట. మా పాపకు పుప్ప అవుతారు, నాకు బాయిజన్ అవుతారు అనమాట. ఇదిగో మా ఆప బియ్యం వేస్తున్నారు. మీ ఇంట్లో ఎట్లుంటుందండి పాలు పొంగించుకోవటం? ఇట్లనే ఉంటుంది, మ్యాక్సిమం ఇట్లనే ఉంటుంది. కాకపోతే కొంచెం కొంచెం పద్ధతులు డిఫరెంట్గా ఉంటాయి అనమాట. మన వీడియోస్ మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. మన వీడియోస్ నచ్చినట్లయితే కామెంట్ చేయండి. ఆ వీడియో షేర్ చేయకపోయినా పర్లేదు కానీ ప్రస్తుతానికి, ఎందుకంటే కొత్తగా స్టార్ట్ చేశాం కదండి, నా ఛానల్ కొంచెం ఎంకరేజ్ చేయండి. ఎంకరేజ్మెంట్ ఏంటంటే వీడియోస్ చూడటము, లైక్ చేయటం అంతే. కామెంట్ తర్వాత మీకు నచ్చింది అది ఇది అనుకుంటే ఏమైనా ఐడియాస్ ఇవ్వాలన్నా, లేదు ఇట్లుంది అట్లుంది అనాలన్నా కానీ నేను కామెంట్స్ కూడా రిసీవ్ చేసుకుంటాను అనమాట. ఓకేనా? ఎందుకంటే అందరూ నా ఫ్యామిలీ మెంబర్సే కాబట్టి నేను నెగిటివ్ అనేది తీసుకోను. ఎందుకంటే మీరు నెగిటివ్ పెట్టరని నాకు తెలుసు కాబట్టి నేను తీసుకోను. ఇదిగోండి అయిపోయింది. ఇందులోకి దింపి బెల్లం వేస్తున్నారనమాట. అంటే పొయ్యి మీదే ఉన్నప్పుడు బెల్లం వేస్తే పాలు కొంచెం ఇరుగుతాయి కదండి. మాకంత టైం లేదు. ఏది ఆ బెల్లంని షీరాలాగా చేసి, అంటే బెల్లం కరిగిస్తారు కదా షీరా అంటే, బెల్లం కరిగిచ్చి అందులో వేసి చేసే అంత టైం లేక కిందకి దించేసాం అనమాట. అది అట్లా వేస్తే పాలు ఇరగవని చెప్పారు మా అత్తయ్య. సో మా ఆప కూడా అదే ఫాలో అవుతుంది అనమాట. ఎందుకంటే నేను కూడా వేరే ఇంటికి వెళ్ళానండి పాలు పొంగిద్దాం అనేటప్పుడు సేమ్ నాకు కూడా అదే రిపీట్ అయింది. పాలు ఇరిగిపోయినాయి. అప్పుడు ఆ రోజు నాకు భయం వేసింది. కానీ అట్లా ఇరగకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ ఏంటంటే, మనం గ్యాస్ మీద పాలు బియ్యం అదంతా బాగా ఉడికిపోతుంది కదా, ఉడికిపోయిన తర్వాత కిందకి దించిన తర్వాత శాంతం గ్యాస్ మీద నుంచి దించిన 2 minutesకి బెల్లం యాడ్ చేసుకోవాలండి. బెల్లం యాడ్ చేసుకుంటే ఆ బెల్లం అంతా ఆల్మోస్ట్ చిన్న చిన్నగా తురిమారు మా అత్తయ్య. సో కరిగిపోయింది అనమాట. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అవన్నీ పక్కన వేయించుతున్నారు మా ఆప. పాపం మా ఆపని ఇబ్బంది పెట్టామండి. ఎందుకంటే నైట్ ఫోన్ చేసాము, మార్నింగ్ 7:44 కల్లా మీరు ఉండాలాప, అన్నీ మీరే ఉండి చూసుకోవాలి అది ఇది అనగానే పాపం మా ఆప మా కోసం వచ్చేసారండి. థ్యాంక్స్ ఆప వచ్చినందుకు. పాప మా బాయిజాన్ కూడా వెంటనే తీసుకొని వచ్చారు మా ఆపని. ఎందుకంటున్నానంటే హైదరాబాదే అన్నావు కదా అది ఇది అని అనుకుంటారు, కానీ వాళ్ళు మా ఆపకి జాబ్ అక్కడ వేరే ప్లేస్లో వచ్చింది కాబట్టి వాళ్ళకి రావడానికి 1 hour పడుతుందండి వాళ్ళ ఇంటి నుంచి. ఇప్పుడు మేము తీసుకొని ఇంటికి రావడానికి 1 hour పడుతుంది. హైదరాబాద్ ట్రాఫిక్ మీకు తెలిసిందే కదా. అంటే మార్నింగ్ ట్రాఫిక్ లేదు కాబట్టి ఇంకొంచెం త్వరగా వచ్చేసారు. మీరు అది కూడా అనుకుంటారు కదా మార్నింగ్ ట్రాఫిక్ ఉండదు కదా అని. కాకపోతే అక్కడ నుంచి ఇక్కడికి రావాలని ఇబ్బందే కదండి. అది కూడా 7:44కి. వాళ్ళకి అప్పుడప్పుడే హాలిడేస్ అయిపోతున్నాయి. స్కూల్స్ కాలేజెస్ ఓపెన్ అవుతున్నాయి కదా వాళ్ళకి కూడా. మా ఆప టీచర్ అనమాట, అందుకే స్కూల్ కాలేజ్ అన్నాను. మళ్ళీ ఈ గ్యాప్లో స్కూల్ కాలేజ్ ఎందుకు వచ్చిందని నవ్వుకోకండి. మా ఆప టీచర్ కాబట్టి నేను ఆ వేలో ఆలోచించి కాలేజ్ స్కూల్ అని అన్నాను అనమాట. అది కూడా డ్రై ఫ్రూట్స్ ఏం చేశారనమాట, తీసి చెక్ చేస్తున్నారు. ఇంకేంటండి, మన బక్రీద్ వీడియో నచ్చిందా? మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఫస్ట్లో కంటే ఇప్పుడు బాగానే నన్ను ఆదరిస్తున్నారు, నాకు సపోర్ట్ ఇస్తున్నారు, నాకు అర్థమవుతుంది. థ్యాంక్స్ అండి మీకు కూడా అందరికీ. కానీ ఇంత హడావిడిగా అవుతుంది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. కొన్ని మైనస్లు కొన్ని ప్లస్లు కూడా ఉన్నాయండి. మర్చిపోయానండి, ఇప్పుడు మా హస్బెండ్ కాదు ఎవరైనా సరే తెలిసిన వాళ్ళు ఎవరైనా కొంచెం జాగ్రత్త ఉండాలి, నీళ్ళలా ఖర్చు పెడతారు అది ఇదని నేను విన్నానండి. అంటే అన్న విషయంలో తప్పు లేదు, కానీ నేను కూడా ఆ విషయం అపార్థం చేసుకున్నా చూసారా, అది తప్పండి. ఎవరినో కాదు మా హస్బెండ్నే. ఎందుకు తప్పు అంటున్నానంటే,
ఇంటికి ఇప్పుడు ఇల్లు కొన్న తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత ఫర్నిచర్ సపరేట్గా తీసుకోవాలండి. నాకు అది అట్లా రిపీట్ అవ్వలేదు. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు నేను అక్కడ ఇల్లు తీసుకున్నానంటే ఈ ఫర్నిచర్ అన్నీ తీసుకెళ్ళి అందులో పెట్టేసుకోవటమే. నాకు ఈ ఇంటి ఖర్చు అవుతుంది, ఫర్నిచర్ ఖర్చు అవ్వదు. ఆ విషయంలో మా హస్బెండ్ అంటే అట్లా ఆలోచించబట్టే కదా ఇప్పుడు నేను ఇట్లా వెళ్ళి హాయిగా ఫర్నిచర్ అంతా పెట్టుకొని హ్యాపీగా వెళ్ళిపోగలుగుతున్నాను. తను ఆలోచించిన విధానంలో ఏంటంటే నా ఇల్లు మంచిగా ఉండాలి. ఎందుకంటే అంత చదువుకున్న మనిషి ఆలోచన ఉంటుంది కదండి. ఎవరికైనా ఇట్లా ముందుకెళ్ళాలి, ఇది చేయాలి, అది చేయాలని ఆలోచన ఉంటుంది కదండి. మీలో కూడా ఎవరన్నా ఇట్లా ఇంట్లో చేస్తున్నారు అది ఇది అన్నప్పుడు మన పక్కనున్న వాళ్ళకి సపోర్ట్ ఇవ్వండి. ఓకేనా? సపోర్ట్ ఇస్తే వాళ్ళు కూడా ఇంకా చాలా ఎదుగుతారు. నాకు తెలిసి మా హస్బెండ్కి అంటే మా హస్బెండ్ని నమ్మరు, నేను నమ్ముతాను అనమాట మా హస్బెండ్ని. 100కి 100% తన మీద నాకు నమ్మకం ఎప్పుడూ ఉంటుంది. ఎందుకు మన ఇంట్లో వాళ్ళే నమ్మాలండి ఫస్ట్ వాళ్ళని, తర్వాతే వాళ్ళు గ్రోత్కైనా దేనికైనా ఉంటుంది. నేను తనని చూశాను, ఆల్రెడీ చూస్తూనే ఉన్నా కాబట్టి తన గురించి నాకు తెలుసు. తను ఆలోచించే ప్రతిదీ, తను చేసే ప్రతిదీ కూడా తన ఇంటి కోసం, తన తర్వాత ముందు ఏం జరుగుతుంది అది ఇదని ఆలోచిస్తున్నారండి. ఎందుకంటే మొన్న ఈ ఇల్లు కన్ఫామ్ అయిన దగ్గర నుంచి తను ప్రతి అడుగు ఒక్క రూపాయి ఎవరి దగ్గర తీసుకున్నా లేకపోతే, ఎందుకంటే అవసరం వస్తుందండి. మన దగ్గర ఎంత 80% క్యాష్ ఉన్నా వేరే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. ఇంటి విషయంలో, పెళ్లి విషయంలో వస్తుంది. అది ఎవరికి రాదు, ఏ అంబానీయో ఏ టాటా వాళ్ళో వాళ్ళకి అవసరం రాదు, కానీ సామాన్యమైన మనుషులు మనకు వస్తుందండి, మ్యాక్సిమం మనకు వస్తుంది. కానీ అది తీసుకునేటప్పుడు కూడా రాంగ్ డెసిషన్ తీసుకోలేదు. ఆ రాంగ్ డెసిషన్ తీసుకోపోవటం కారణం మా పెద్దమాంగారండి. మా పెద్దమాంగారు, మా మామయ్య, మిగతా వాళ్ళు కూడా లాస్ట్లో ఫోన్ చేసినప్పుడు కూడా వాళ్ళు చాలా మంచి సలహాలు ఇచ్చారు. ఎంకరేజ్ చేసి, బాబా నీకేం కాదు, అయిపోతుంది, నువ్వు ముందుకెళ్ళు, టెన్షన్ పడకు, ఇట్లాంటివి 100 వస్తాయి, టెన్షన్ పడకుండా ముందుకు వెళ్ళిపోతూ ఉండు, మీకు మేము ఉన్నాం కదా, అంతగా చివరికి ఏదన్నా వచ్చిందంటే కనుక మనం చూసుకుందా అని ఒక్క మాట అన్నారండి. అందరూ ఆ మాట అన్నారు. ఆ మాట అన్నాకే ధైర్యం వచ్చింది. ఫైనల్లీ ఇంకా కీర్ అయితే అయిపోయింది. నమాజ్కి అంటే ఫాతియా ఇవ్వడానికి స్టార్ట్ చేసాం అనమాట. మేము ఫాతియాతో స్టార్ట్ చేస్తాం అనమాట. అంటే మీకు ఇప్పుడు తెలుగులో ఎట్లా మీరు పూజ చేసుకుంటారో దేవుడికి పెట్టి నైవేద్యం అంటారు కదా, నైవేద్యం అట్లా పెడతారో మాలో కూడా అట్లనే ఫాతియా అనేది స్టార్ట్ చేస్తామండి. ఆ ప్లేస్ అంతా క్లీన్ చేసుకున్నాము. ఆ వండిన కీరు ఫస్ట్ అక్కడ పెట్టుకొని ఒక దువా చదువుకున్నాం అనమాట. కల్మా చదువుకొని నమాజ్ స్టార్ట్ చేసి అందరూ ఉన్నాం అనమాట. అక్కడ మ్యాక్సిమం ఎంతవరకు ఉన్నామో అంతవరకు ఉన్నాం. మా పాప హడావిడి మొత్తం బయటకు వెళ్ళాలనే ఉందండి. ఎందుకంటే ఈ అపార్ట్మెంట్ తనకు తెలిసింది, తన ఓల్డ్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. సో వాళ్ళని ఎప్పుడెప్పుడు మీట్ అవుదామన్న హడావిడిలో అదిగో చూడండి ఎట్లా చేస్తుంది. అసలు దాని మీద కాన్సన్ట్రేషనే చేయట్లేదు. నేను ఉందామంటే అక్కడ నేను లేనండి, వీడియో తీయడానికి ఎవరు లేరని నేనే వీడియో క్యాప్ పట్టుకున్నాను అనమాట. లాస్ట్లో నేను వచ్చాను. అది కూడా మా హస్బెండ్ సీట్ వచ్చిన తర్వాత నేను అక్కడికి వెళ్ళాను అనమాట. ఇదిగోండి మా మామయ్య చేస్తున్నారు. నేను తర్వాత అడిగాను మా మామయ్యని, మీకు ఎట్లా అనిపిస్తుంది అది ఇది అని. అంటే పాపం చెప్పారు కానీ ఆ వాయిస్ పొగకి రావట్లేదు, లేకపోతే అది నార్మల్ ఒరిజినల్ వాయిసే పెట్టేది, నీ వాయిస్ ఓవర్ ఇవ్వకుండా. అందుకని ఇట్లా వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వచ్చింది. ఇదిగోండి దువా చదువుకున్నాము, సాంబ్రాన్ని వేసాము. వేసిన వాళ్ళందరూ బయటకు వెళ్తున్నారు. ఇంకా నేను అందరు వేసిన తర్వాత లాస్ట్లో వేద్దామని నేను ఆగాను అనమాట. అప్పటికి మా అప్ప నువ్వే అంటున్నారు కానీ వద్దులే లాస్ట్లో వేద్దామని నేనే ఆగాను. ఇదిగోండి మా అత్తయ్య దువా చదువుకుంటున్నారు. అంటే పెద్దవాళ్ళు ఎవరైనా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే వాళ్ళ గురించి బ్లెస్ చేస్తారు కదండి, మ్యాక్సిమం బ్లెస్ చేస్తారు కాబట్టి వాళ్ళు మన గురించి ఆలోచిస్తారు కాబట్టి అంటున్నాను అనమాట. మా పాప టర్న్ అయిపోయింది, ఇంకా నాది వచ్చిందండి. మా పాప ఆల్రెడీ వేసింది, బయటికి వెళ్ళింది, ఆడుకుంటుంది కూడా. ఇక్కడ పెడతాను చూడండి మా మామగారి. ఇంకా పాలు పొంగించడం అయిపోయిందండి. అయిపోయిన తర్వాత బట్టలు పెట్టే కార్యక్రమం స్టార్ట్ చేసామన్నమాట. అందరికీ ఉంటాయి కదా, మీలో కూడా ఉంటాయి కదా, అట్లనే మా ఆపకి బట్టలు పెడుతున్నాం అనమాట. అయిపోయింది. అప్పటికి పాలు పొంగిచ్చేసాము, కీరు ఫాతియా దగ్గర పెట్టాము. టేస్ట్ కూడా చూసామండి, టేస్ట్ కూడా సూపర్ ఉంది. మీకు అది కూడా రివ్యూ ఇస్తారు, నేను పెడతాను చూడండి. సూపర్ ఉంది, బాగుండేది ఈసారి కీరమ్మ. అదిగోండి మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ కలవటకి వెళ్ళిపోతున్నారు బయటకు ఆల్రెడీ. ఏమనిపిస్తుంది పుప్ప మీకు? ఏమనిపిస్తుంది? ఎంత అయిందండి టైం, మార్నింగ్ 7 స్టార్ట్ అయింది కదా, అయ్యేసరికి అయిపోయింది. ఇంకా చిన్నగా మెమరీస్ ఉండాలని చెప్పి వీడియోస్ తో పాటు ఫొటోస్ తీసుకుంటున్నాము అందరం కలిసి.
ఫొటోస్ కి మాత్రం వస్తుందండి మా పాప. ఎట్లుంది మీకు ఇప్పుడు? మీ ఇంట్లో కూడా అంతేనండి? అంటే ఒక్కొక్క టైంలో మాట వినదు. ఫోటో అయిపోయింది, స్మైల్ ఆపేసింది చూడండి. కొంచెం మహానటిలో గనక ఒక కంటిలోంచి గనక ఒక చుక్కే రావాలని ట్రై చేస్తారు. మీకు ఎట్లుందా? అంతా అయిపోయింది, వీళ్ళు మాట్లాడుకుంటున్నారు ఏదో సరదాగా జస్ట్ కాసేపు ఫన్ గా మాట్లాడుకుంటున్నారు అనమాట. ఇంకా రండి వచ్చేయండి, బ్రేక్ఫాస్ట్ చేసేద్దాం మాతో. థ్యాంక్స్ ఆపా, థ్యాంక్స్ ఆపా. నవ్వండి గట్టిగా. బ్రేక్ఫాస్ట్ టైం అయిందండి, బ్రేక్ఫాస్ట్ తినేసాము. మా ఆప కీర్ వండారు కదా, కీర్ కూడా తిన్నాము. కీర్ మాత్రం సూపర్ కుదిరిందండి. అందరం తిన్నాము. అందరం అడుగుతున్నాను అనమాట, కీర్ ఎట్లుంది అది ఇదని అడుగుతున్నాను. అందుకని మా ఆప నవ్వుతున్నారు. సూపర్ ఉందండి, టేస్ట్ బాగా వచ్చింది అసలు. ఆ రోజు అయిపోయింది కూడా, వన్ డే సమ అయిపోయింది. ఆ రివ్యూస్ ఇస్తున్నందుకే నవ్వుతున్నారు. ఇంకా ఫైనల్లీ మమ్మల్ని ఇలాగే మీ కుటుంబంతో పాటు మా కుటుంబాన్ని కూడా ఆదరించండి, మమ్మల్ని ఇలాగే బ్లెస్ చేయండి, ముందుకు ఇలాగే వెళ్ళాలని మమ్మల్ని కూడా బ్లెస్ చేస్తారని మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్గా కోరుకుంటున్నానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి అందరికీ. బాయ్.